హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మక్క పోపుల పెట్టి. ఈరోజు మనం కెనడాలో యాపిల్ ఫామ్ చూస్తున్నామండి. సో చాలా చాలా బాగుందన్నమాట. అంటే అక్కడ మనం యాపిల్ పిక్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ కూడా ఉంది, కానీ ఇప్పుడు ఆ సీజన్ అయిపోయిందంటే ఓన్లీ యాపిలే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయంటే అన్ని కాయలు ఒకేసారి చూడం కదండి. జనరల్గా ఇట్లాగ ప్రతి వెరైటీకి ఇట్లాగ పేర్లు రాసి పెట్టారు. ఒక రోలో పెంచారండి. ఒక రోకి రెండు వైపులా ఒక రకం, మళ్ళీ నెక్స్ట్ రోకి వేరే రకం, అట్లాగా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూసారు ఎంత వేస్ట్ చేస్తారంటే ఆపిల్ కొయ్యటం, టేస్ట్ చూడటం, కింద పడేయటం, అట్లా చూసుకుని మంచి మంచి పళ్ళు పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగా చాలా వేస్ట్ అయిపోయినాయి. అయితే చాలా బాధ అనిపించింది, ఎన్ని వేస్టో కదా అని చెప్పేసి. యాపిల్ చూసారా ఎట్లా ఉన్నాయో, జామ చెట్ల కంటే ఎక్కువ విరక్కాసాయండి. చెట్లు మళ్ళీ చిన్న చిన్న హైటే ఉన్నాయి, పెద్దగా ఏమి లేవు, అందుతున్నాయి అన్నీ చక్కగా. కానీ ఈ వేస్టేజ్ చూస్తే మాత్రం మనసు పాడైపోయింది. సో ఎర్రటి యాపిల్స్ ఎన్ని రకాలో ఎంత టేస్ట్ అనండి. సో మేము ఒక బ్యాగ్ నిండా, అంటే అక్కడ బ్యాగ్స్ అమ్ముతారు, బ్యాగ్ రకరకాల సైజులు అమ్ముతారు అనమాట. మనం ఏ సైజ్ బ్యాగ్ కొనుక్కుంటే దాని నిండా పిక్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి అసలు ఎంత విరక్కాసాయి, చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. అదేంటి గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్లో ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. చాలా చాలా పేర్లు. అసలు నేను ఎప్పుడు వినని చూడని కూడా కొత్త పేర్లు చూశాను నేను. చాలా బాగుంది, చాలా పెద్దది తోట. నేనైతే మైమరిచిపోయాను అనమాట. చాలా సంతోషం అనిపించింది అవన్నీ అలా చూస్తూ, వాటిని టచ్ చేసుకుంటూ. చాలా బాగుంది. అసలు ఏదో బండి మీద ఏదో కొన్ని కాయలు వెళ్తే మార్కెట్లకి వెళ్ళి ఏదో కొన్ని రకాలు చూస్తాను తప్ప, ఇలా తోటల్ని, ఇంత యాపిల్ తోటని డైరెక్ట్గా చుట్టూ ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకే నేను చాలా థ్రిల్ అయిపోయాను. ఇది గ్రీన్ యాపిల్ చూసారా ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో. ఇది రెడ్ యాపిల్లో చాలా యాపిల్స్ ఉన్నాయండి. సిమ్లా యాపిల్స్ కాకుండా గెలాక్సీ అంటారు కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే, మన ఇండియాలో కూడా దొరుకుతాయి. సో ఇక్కడ అయితే చాలా బాగున్నాయి. మేము అసలు యాపిల్ ఫ్రెష్గా చెట్టు నుంచి కొయ్యటం వల్ల నెలలు నిల్వ ఉంటున్నాయండి ఫ్రిడ్జ్లో పెడితే. మేమైతే చాలా రోజులు దాచుకున్నాం తెచ్చుకుని. చూస్తున్నారు కదా, మీకు నోరూరుతుందా? నాకైతే కడుపు నిండిపోయింది వాటిని చూస్తుంటేనే, అంత బాగున్నాయి అనమాట. సో చాలా చాలా అందమైన తోట. చిన్న చెట్లేనండి, మళ్ళీ పెద్ద చెట్లు కూడా కాదు, చాలా చిన్న చెట్లు. కానీ ఎన్ని కాయలో అసలు. చూస్తున్నారు కదా, అట్లా చిన్న చిన్న చెట్లే, మన హైటే ఉంటాయి, చక్కగా అందుతున్నాయి ఇక్కడ. గ్రీన్ యాపిల్ ఎంత వేస్ట్ చేస్తారు చూడండి, కింద కట్ చేసి పోస్తారు. ఇవన్నీ గ్రీన్ యాపిల్స్ ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలు అనమాట. చాలా బాగున్నాయి. నోరు ఊరిపోతుంది కదా. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.